ఫ్రెంచి భక్తుడైన బ్రదర్ లారెన్స్ ఇలా అంటాడు, సుదీర్ఘమైన ప్రార్థనల కన్నా చిన్న చిన్న సంభాషణల ద్వారా మనం ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు అని అంటాడు. చిన్న చిన్న పదాలతో ప్రార్థన తరచుగా చేయటం వలన మీరు దేవుని సన్నిధిని సంపూర్ణముగా అనుభవించగలుగుతారు. దేవుని సన్నిధిని అనుభవించుట ఒక కళ. దానిని ఒక అలవాటుగా నీవు గనుక అభివృద్ధి చేసుకుంటే నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. ప్రతి పనిలో కూడా దేవునిని జ్ఞాపకం చేసుకొనుటకు నీ మనసుకు తర్ఫీదునివ్వాలి. సహజంగా అందరూ అనుకుంటారు కదా, దేవునితో సమయం గడుపుట అంటే దేవునితో ఒంటరిగా ఉండటం అనేది సామాన్యమైన తప్పుడు భావన. దేవునితో ఒంటరిగా ఉండటంలో నేను మీ రామ్ చరణ్. ఒక బ్యూరోక్రాట్ సిస్టమ్కి సెల్యూట్ చేస్తాడు. మరి ఆ సిస్టమే సమస్యలో పడితే ఈ గేమ్ చేంజర్ ఏం చేస్తాడు? అన్ప్రెడిక్టబుల్. దేవునితో ఒంటరిగా ఉండటంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించారు. కానీ అది ఉదయకాలం మేలుకొనే సమయంలో మాత్రమే. నీవు చేయు ప్రతి పనిలో దేవునితో సమయం గడపాలి. కొంత సమయం కాదు, దేవునితో నువ్వు చేసే ప్రతి పనిలో సమయం గడపాలి. ప్రతి పనిలో కూడా దేవునికి కొంత భాగం ఇచ్చి ఆయన సన్నిధిని అనుభవించాలి. అంతే, సింపుల్. కేవలం వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళి వచ్చటం వలన కానీ, ప్రతిదినం నిశ్శబ్దమైన సమయం దేవునితో గడపటం వలన కానీ ఆయనతో సన్నిహిత సంబంధం నీకు ఏర్పడదు. నీ జీవిత అనుభవాలన్నీ ఆయనతో పంచుకొనుట చేత దేవునితో స్నేహంగా మెలగలుగుతావు. నీ షెడ్యూల్లో నియమిత సమయం దేవుడు కోరుకోవట్లేదు. నీ దినము మొదట గడే దేవునికి ఇస్తున్నావు, మంచిది. అయితే మిగతా 23 గంటలు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి వదిలిపెడుతున్నావు. అది సంపూర్ణమైన ఆయన సన్నిధి అనుభవించడం కాదు. 1 గంట అనుభవించేసి అయిపోయింది అనుకుంటున్నావు. 1 గంట సుదీర్ఘముగా ప్రార్థన చేసి ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించాను అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీ ప్రతి కార్యములో, ప్రతి సంభాషణలో, ప్రతి సమస్యలో, చివరకు నీ ప్రతి ఆలోచనలో కూడా ఆయన ఉండాలి అని కోరుకుంటున్నాడు. నీ దినమంతా ఆయనతో ఎడతెగక నీవు సంభాషించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిని అనుభవించడం అంటే సుదీర్ఘముగా ఒక చోట కూర్చొని ప్రార్థన చేసి 1 గంట లేదా 2 గంటలు కొంత సమయం గడిపేసి నేను దేవుని సన్నిధిని అనుభవించటం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ప్రతి క్షణం కూడా ఆయనను వేడుకొనాలి. ప్రతి క్షణం కూడా ఆయన సన్నిధిని చిన్న చిన్న వర్డ్స్తో, చిన్న చిన్న పదాలతో నువ్వు ఆయనను స్తుతించడం ద్వారా ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. నువ్వు బజార్కి వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. ఆటోలో కూర్చొని ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. ఆఫీస్ పనులు చేసుకుంటూ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. ఇంటి పనుల్లో గిన్నెలు కడుక్కుంటూ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. చిన్న చిన్న వాక్య పదాలు పిల్లలకు చెప్పుకుంటూ దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. ఇలా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు. దేవుని సన్నిధిని సంపూర్ణంగా ఎలా అనుభవించాలి అనే దాని మీద 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఒక సహోదరుడు, లారెన్స్ అనే ఒక భక్తుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఈయన పెద్ద ప్రీచర్ కాదు, ఈయన పెద్ద సేవకుడు కాదు, పెద్ద పాస్టర్ కాదు, రెవరెండ్ కాదు, మిషనరీ కూడా కాదు. హీ వాజ్ జస్ట్ ఏ డివోటీ, ఒక చిన్న భక్తుడు. ఆయన రాశాడు, ఒక పుస్తకం రాశాడు, దేవుని సన్నిధిని సంపూర్ణముగా రోజంతా ఎలా అనుభవించవచ్చు అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ది ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఎలా అభ్యసించాలి, ఆయన సన్నిధిని సంపూర్ణముగా అనుభవించటకు ఎలా ప్రాక్టీస్ చేయాలనే ఒక పుస్తకం రాశాడు. 1635లో అతడు ఒక ఆర్మీ జవాన్గా పనిచేశాడు. స్వీడన్తో జరిగిన ఒక యుద్ధంలో అతడు తీవ్రంగా గాయపడి శాశ్వతంగా కుంటివాడిగా మిగిలిపోయాడు.
అతని అసలు పేరు నికోలస్ హెర్మన్. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత బ్రదర్ లారెన్స్ అనే పేరును తీసుకున్నాడు. అతను ప్రార్థన గురించి కొన్ని అద్భుతమైన ఆలోచనలు చేశాడు. ఆ ఆలోచనలన్నింటినీ ది ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్లో రాశాడు. అతడు చేసే పనిలో దేవుని సహవాసము స్తుతులుగా మార్చివేసేవాడు. అతడు కొన్నాళ్ళు చెప్పులు కుట్టే ఉద్యోగం చేశాడు. కొన్నాళ్ళు వంటవాడిగా పనిచేశాడు. అతను వంటవాడిగా పనిచేసేటప్పుడు ఆ పనిలో దేవుని సన్నిధిని ఇలా అనుభవించేవాడు. ఎలాగంటే, అన్ని కుండలు, పాత్రలకు మరియు వస్తువులకు ప్రభువా, నేను గొప్ప సాధువుగా ఉండటానికి సమయం లేదు కాబట్టి మనోహరమైన పనులు చేయటం ద్వారా, అంటే భోజనం తయారు చేయటం ద్వారా, ప్లేట్లు కడగటం ద్వారా, నీ ప్రేమతో వంటగది అంతా శుభ్రం చేయటం ద్వారా, నీ శాంతితో పొయ్యి వెలిగించటం ద్వారా నన్ను పవిత్రుణ్ణి చేయుము. ఈ నా పనిలో నాకు చింత కలిగిన భావన వస్తే క్షమించు. ఇదేంటి, నేను ఒకప్పుడు ఆర్మీ ఉద్యోగిగా ఉండి ఇప్పుడేంటి పొయ్యి వంటోడిగా పనిచేస్తున్నాను అనే చింతన భావన నాలోకి వస్తే నన్ను క్షమించు ప్రభువా. గుసగుసలు ఆడుకోవటం, సనుగుకోవటం రాకుండా నా నోటిని ఆపివేయ్యా. మనుషులకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడిన నీవు ఈ వంటగదిలో నేను చేసే సేవను అంగీకరించు. నువ్వు మనుషులకు ఆహారం పెట్టే గొప్ప దేవుడివి, వాళ్ళందరికీ నేను ఆహారం తయారు చేస్తున్నాను కాబట్టి ఇదిగో నేను చేస్తున్న ఈ సేవను అంగీకరించయ్యా, నేను నీ కోసం పనిచేస్తాను, ఆమేన్ అని ప్రార్థన చేసేవాడు. చిన్న చిన్న ప్రార్థనలు, లిటిల్ ప్రేయర్, షార్ట్ కట్ ప్రేయర్, లాంగ్ ప్రేయర్ కాదు, సుదీర్ఘమైన ప్రార్థన కాదు ఇతను చేస్తుంది. చిన్న చిన్న ప్రార్థనలోనే సంపూర్ణముగా దేవుని సన్నిధిని అనుభవించేవాడు. ఆహారం సిద్ధపరిచేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు, కూరగాయలు కట్ చేసేటప్పుడు, రూమ్ శుభ్రం చేసేటప్పుడు చిన్న చిన్న పనులను, సామాన్యమైన స్థలములను దేవుని సహవాసము స్తుతులుగా మార్చివేసేవాడు. అంటే మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవించవచ్చు అని మనలో చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు కదా. సుదీర్ఘమైన ప్రార్థనలు, గంటల గంటలు దేవుని సన్నిధిలో గడపటం వల్ల దేవుని సన్నిధిని అనుభవించవచ్చు అని మనలో చాలామంది పొరపాటు పడతారు కదా. అందుకే నేనేమంటున్నాడంటే, చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న పదప్రయోగాలతోనే ఆ ప్రార్థన చేసి ఆయన దేవుని సన్నిధిని అనుభవించేవాడు. ఇంకోటేంటో తెలుసా, సామాన్యమైన స్థలాలను కూడా మనం అనుకుంటాం, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ఈరోజు నేను దేవుని సన్నిధిని అనుభవించాను అని అనుకుంటారు. ఆయన సామాన్యమైన స్థలం, ఆయన వంటగదే ప్రార్థనా స్థలం అయిపోయేది. ఆయన వంటగదే దేవుని సన్నిధి అయిపోయేది. ఆయన ఏ పని చేసినా ఆ పనిలో దేవుని సన్నిధిని వెతికేవాడు. ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో దేవుని సన్నిధిని వెతికేవాడు. దేవుని సహవాసము స్తుతులుగా మార్చివేసేవాడు. అతని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చేసే పనిని మార్చడం కాదు, చేసే పని ఎడల ఆయన నీ స్వభావం మార్చుకోమని చెప్తాడు. సాధారణంగా నీ కొరకు నువ్వు ఒక పనిని చేస్తావు, ఆ పనిని దేవుని పనిగా నువ్వు మొదలు పెట్టాలి. ప్రార్థనతో మొదలు పెట్టాలి. ప్రభువా, ఈ పనిని ప్రారంభిస్తున్నాను, నీ తోడు నాకు ఇవ్వండి, తగిన జ్ఞానం నాకు ఇవ్వండి. జస్ట్ సింపుల్ ప్రేయర్. ఇలా దేవుని సన్నిధిని తాను సంపూర్ణంగా అనుభవించేవాడు. अंग्रेजी सरकार ने जलियांवाला बाग हत्याकांड का सच जानने के लिए एक कमेटी का गठन किया है। The Jallianwala Bagh massacre was a bloody British conspiracy, एक साजिश। ఇది కార్తిక్ ఫస్ట్ బర్త్డే బ్యాంగిల్. ఇది నాన్నగారి చేతిలో అప్పుడప్పుడు తొంగి చూసిన బ్రేస్లెట్. అమ్మ పోయిందనుకున్నా మీ పాత బంగారు ఆభరణాలకు కొత్త రూపం ఇవ్వండి. జిఆర్టీ జ్యువెలర్స్ వారి స్వర్ణావతారం. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రామ్ కు 75 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు, చెత్త పడేసేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు, ఏ పనైనా సరే దేవుని సన్నిధి కొరకు వెదికేవాడు. దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించేవాడు. మనలో చాలామంది అంటారు కదా, దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను బ్రదర్ అని అంటుంటారు. దేవుని సన్నిధి కొరకు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ ఆ మందిరానికి వెళ్ళాలి బ్రదర్ అని అంటుంటారు. ఈ లారెన్స్ అనే ఈ భక్తుడైతే తన పనిలో, తన ఉండే స్థలములో దేవుని సన్నిధిని వెతికేవాడు, సంపూర్ణముగా అనుభవించేవాడు. మన దినపరిచర్యలో కొంత సమయం దేవుడితో గడుపుతాం, కొంత సమయాన్ని దేవుని కేటాయించి ఈరోజు గంట దేవుని సన్నిధిలో గడిపామనుకుంటాం. కానీ అతని జీవితం యొక్క సామాన్య పనుల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా, సామాన్యమైన పనులే ఇవన్నీ. గిన్నెలు కడగడం సామాన్యమైన పని, ఇల్లు ఉడటం సామాన్యమైన పని, కూరగాయలు కట్ చేయడం సామాన్యమైన పని. ఈ చిన్న చిన్న పనుల ద్వారా దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించడం నేర్చుకున్నాడు, అభ్యసించాడు, ఆయనను ఆరాధించడం అలవర్చుకున్నాడు. దేవుని యొక్క మనోభావం కూడా ఇదే. నిరంతరం ఆయన ధ్యానించటం, నిరంతరం ఆయన అనుభవించటం. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా, మనోభావం కూడా అదే. నువ్వు లేచినా, పండుకున్నా, నిలబడ్డా, పనిచేస్తున్నా పౌలు భక్తుడు అంటాడు బైబిల్లోనే. నువ్వు తింటున్నా, లేస్తున్నా, నడుస్తున్నా, ఈ ప్రతి పనిలో కూడా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలి. ఇది దేవుని యొక్క మనోభావం ఇదే. అన్ని సమయాలలో దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, నువ్వు ఉన్న స్థలములోనే దేవుడి సన్నిధిని అనుభవిస్తావు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహిస్తావో, నువ్వున్న స్థలములోనే ఒక మందిరం కట్టేస్తావు అంతే. నువ్వున్న పనిలోనే, సామాన్యమైన చిన్న చిన్న పనుల్లోనే దేవునిని ఆరాధించటం, దేవుని సన్నిధిని అనుభవించటం, ఆయనతో స్నేహభావాన్ని ఏర్పరచుకోవడం నువ్వు ప్రారంభిస్తావు. బ్రదర్ లారెన్స్ ఇంకా అంటాడు, ప్రార్థనలో బహు పదజాల ప్రయోగము మనసును అటు ఇటు సంచరింపజేస్తుంది. కనుక చిన్న చిన్న మాటలే మనకెంతో ఉపకరిస్తాయి అంటాడు. 370 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ సలహా ఈనాడు మనందరం ఆచరింపదగిన సలహా. ఖచ్చితంగా మనం ఆచరించాలి. అపోస్తులైన పౌలు గారు కూడా ఇలా చెప్తాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. చూద్దానండి. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18లో ఈ విధంగా అంటాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని అంటాడు. ఎడతెగక, ఒక వ్యక్తి ఎడతెగక ఎలా ప్రార్థన చేయగలడో సాధ్యమా? 24 అవర్స్ టైం ఉందండి మనకి. ఈ 24 అవర్స్ టైంలో మనం ప్రార్థన చేయగలమా? 24 అవర్స్ చేయలేం. మనకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చేతి వృత్తులు ఉన్నాయి, రకరకాల పనులు ఉన్నాయి. రకరకాల పనులు ఉండటం వల్ల మనం 24 గంటలు దేవుని సన్నిధిని అనుభవించడం సాధ్యమా? సాధ్యమా బ్రదర్ నాకు ఇదంటే? తప్పనిసరిగా నీకు సాధ్యమే, ఖచ్చితంగా నీకు సాధ్యమే. చిన్న చిన్న మాటలతో మనం ప్రార్థన చేయొచ్చు. ఎలా అంటే, దేవా నీవు నాతో ఉన్నావు, నీ కృప నాకు చాలును, నీ కృపను నేను పొందుకొని ధన్యుడినయ్యాను, నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకొని ఉన్నాను, నాకు సహాయము చేయము. ఒకవేళ నీ పాదములు పాపం వైపు పరుగులు తీస్తున్నప్పుడు, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి పాపంలో పడిపోకుండా. ఎస్, నేను నిన్ను తెలుసుకోవాలి, నీ గురించి నాకు తెలియజేయి ప్రభువా, నీ ముఖ దర్శనం నాకు ఇవ్వు నాయనా, నేను నీవాడను ప్రభువా, ఇదిగో నన్ను రక్షించయ్యా, నేను నమ్మునట్లు నాకు సహాయం చేయము, నాకైతే బ్రతుకుట క్రీస్తేనయ్యా, నీవు నన్ను ఎన్నడూ విడనాడు వాడవు కాదు, నీవు నా దేవుడువు, నేను నిన్ను నమ్మి ఉన్నాను ప్రభువా, నువ్వు నాకు తోడై ఉంటావా. ఎస్, చిన్న చిన్న పదాలు.
చిన్న చిన్న పదాలతో ప్రార్థనలు తరచుగా చేయటం వలన మీరు దేవుని సన్నిధిని సంపూర్ణముగా అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధిని అనుభవించటమే మీ ముఖ్య ఉద్దేశంగా ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించటం వాస్తవానికి అది ఒక అద్భుతమైన కళ. అది ఎవ్వరికి రాదు. అందుకే చాలామంది ఆ సమయం గడిపా ఈ సమయం గడిపా అంటారు. దేవుని సమయాన్ని గడపటం కాదు సుమి, దేవుని సన్నిధిని అనుభవించాలి. దానిని ఒక అలవాటుగా నీ జీవితంలో నీవు అభివృద్ధి చేసుకుంటే నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. ఆయన నా రక్షకుడు, నా కాపరి, నా విమోచకుడు, నన్ను విడవడు, ఎడబాయడు. ఇలా చిన్న చిన్న మాటల్లో అట్టల మీద రాసుకోవటం, మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోవటం, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవటం, నీ చుట్టుకున్న ప్రదేశాల్లో ఈ చిన్న చిన్న వాక్యాలను నువ్వు చదువుతూ ఉంటే, నీ గదిలో పెట్టుకుంటే, బైబిల్ ఉంటుంది కదా, బాసికల వలె దేవుని వాక్యాన్ని కట్టుకోమని. ఇలా చేస్తూ ఉంటే అవి చదువుతున్నప్పుడే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటావు. లేదా నీకు మొబైల్ ఉంటే కాలర్ టోన్ గానో రింగ్ టోన్ గానో దేవుని వాక్యాలను లేదా దేవుని పాటలను దేవుని స్తుతులను నువ్వు జోడిస్తే ఆ విధంగా అవి వినటం ద్వారా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉన్నాడన్న అవగాహనయే ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశ శైలి. ఎంతో కొంత సమయం గడిపేసి అయిపోయింది, ఈరోజు నేను దేవుడితో గడిపేశాను, ఎంతో కొంత బైబిల్ చదివేసి నేను బైబిల్ చదివేశాను, ఈరోజు దేవుని సన్నిధిలో గడిపాను అని నువ్వని అనుకొని నువ్వు అపోహపడుతున్నావు. అది కాదు నువ్వు చేయాల్సింది, అది కాదు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. నిరంతరం ఆయనతో గడపటం, 24 hours ఆయనతో ట్రావెల్ చేయటం. నువ్వు పండుకున్నా, మేలుకున్నా, తింటున్నా, కడుగుతున్నా, పని చేస్తున్నా, కూర్చున్నా, కూరగాయలు కట్ చేస్తున్నా, గిన్నెలు తోముతున్నా, బాక్స్ పెడుతున్నా, ఆఫీస్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, సిస్టమ్ ఓపెన్ చేస్తున్నా, ప్రతి పనిలో కూడా సహోదరి సహోదరుడా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. ఒక కొండను చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉందయ్యా నీ చేతి పని, నీకు స్తోత్రం. ఒక చెట్టును చూస్తే ఎంత పచ్చగా ఉంది ప్రభా, దీన్ని చూసినప్పుడు నేను ఆనందిస్తున్నా, నీ సృష్టి కార్యంలో ఎంత గొప్పయ్యా. ఒక కోతిని చూసినప్పుడు కూడా ఒక్కొక్కటి నువ్వు అనుభవించాలే కానీ ప్రతి జంతువుని, ప్రతి పక్షిని, నీటిని, కొండని, గుట్టని, చెట్టుని, ఆకాశాన్ని, వర్షాన్ని, మేఘాన్ని, భూమిని, భూమిలో పండే పంటని, ప్రతి దానిని కూడా నువ్వు దేవుని సన్నిధిని దానిలో చూస్తూ అనుభవించాలి. ఎస్, అంతే సింపుల్. అసలు 24 గంటలు నువ్వు అనుభవించగలిగితే నీ దగ్గరికి ఏ పాపం కూడా రాదు. అసలు రాసిపెట్టుకు, ఏ పాపం కూడా రాదు. 24 గంటల సమయం నేను ఇవ్వలేను అనే సహోదరి సహోదరులారా, భక్తులారా, విశ్వాసులారా, ఇదిగో ఇలాంటి ప్రయోగం బ్రదర్ లారెన్స్ చేసినట్లు మీరు చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సంపూర్ణముగా దేవుని సన్నిధిని మీరు అనుభవించవచ్చు.